నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచు వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే ఒక బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తా అన్న ఎన్బికే 112 తర్వాత ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. వివేక్ ఆత్రేయ సినిమా. ఈ సినిమాలో బాలయ్య గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు మనకు వస్తున్న వెనికిడి. సో ఈ అప్డేట్ గురించి అయితే మనం ఇవాల్టి వీడియోలో అయితే మనం క్లారిటీగా తెలుసుకుందాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎప్పుడు మీకోసం నేను అప్డేట్ ఇచ్చేదానికోసం ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ తర్వాత 112 కొరటాల శివ గారితో ఉండబోతోంది. 113 వివేక్ ఆత్రేయతో ఉండబోతోందని సమాచారం అనమాట. ఈ సినిమాలో బాలయ్య గారు 2 విభిన్నమైన పాత్రల్లో అయితే నటించబోతున్నారు. మనం తెలుసు, రీసెంట్గా వచ్చిన అఖండ 2 నుంచి పాత రోజుల్లో అపూర్వ సహోదరులు, అలాగే అపూర్వ సహోదరులు కాదు, పాత రోజుల్లో మనకి సమరసింహారెడ్డి కాడి నుంచి, అలాగే నరసింహానాయుడు కాడి నుంచి ఎప్పుడు బాలయ్య గారు తన కొత్తదనం అంటే డ్యూయల్ రోల్స్ చేస్తూ ఉండడం అనేది ఆయనకి ఏ సినిమాలో చేసినా కూడా అవి చాలా మంచి రికార్డులను అయితే సాధించాయి. లెజెండ్ అయితే మాత్రం 1000 రోజుల పైన ఆడి సౌత్ ఇండియా రికార్డును కూడా సృష్టించింది. లెజెండ్లో బాలయ్య గారు 2 విభిన్నమైన పాత్రలో నటించడం జరిగింది. అలాగే అఖండాలో కానీ, అఖండ 2లో కానీ, మరోపక్క రీసెంట్గా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో కూడా బాలయ్య గారు తన 2 విభిన్నమైన పాత్రలతో అయితే కళ్ళకు కట్టినట్టు స్క్రీన్ మీద ఉండే విధంగా అయితే నటించడం జరిగింది. గొప్పగా చెప్పాలంటే సింహ సినిమాలో కూడా బాలయ్య గారి గెటప్కి, అలాగే యంగ్లో ఉన్న బాలయ్య కానీ, అలాగే ఓల్డ్ గెటప్లో ఉన్న బాలయ్య కానీ, ఆ మీసకట్టుతో వచ్చిన గెటప్కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఆ రోజుల్లో. 2010 ఆ టైంలో సింహ ఒక రేంజ్లో ఆడిందనమాట. సో కేవలం బాలయ్య గారు 2 విభిన్న పాత్రల్లో చేయడము అది ఆషామాషా కాదు, కానీ అది ఒక బాలయ్య బాబు గారికే చెల్లుతుంది. దాదాపు చాలా సినిమాల్లో బాలయ్య గారు డ్యూయల్ రోల్స్ నటించి ఫ్యాన్స్ని అయితే ఉర్రూతలూగించారనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో కూడా వివేక్ ఆత్రేయ సినిమాలో అటువంటి స్కోప్ ఉందని, అలాగే బాలయ్య గారు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు సినిమా వర్గాల్లో అయితే విశ్వసనీయ సమాచారం అయితే వచ్చిందనమాట. అలాగే బాలయ్య గారి ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం శరవేగంగా అయితే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మనం రీసెంట్గానే మాట్లాడుకుందాము, నయనతార వెళ్ళి కాజల్ గారు, అగర్వాల్ గారు అయితే మూవీ టీంలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఒక బాలీవుడ్ హీరోయిన్తో కూడా ఒక మాస్ మసాలా సాంగ్ అయితే షూటింగ్ అయితే జరుపుకుంటుందని సమాచారం. అలాగే తమన్ గారు ఈ సినిమాకి చాలా గొప్పగా అయితే బాణీలు అయితే అందిస్తూ ఉన్నారు. తర్వాత ఎన్బికే 112 సినిమా మీద అయితే మాత్రం విపరీతమైన అంచనాలు అయితే నెలకొన్నాయి. ఆ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా కార్పెంటర్ అనే సినిమా టైటిల్ అయితే వర్కింగ్లో ఉందని మనం రీసెంట్ వీడియోలో అయితే కూడా మాట్లాడుకుందాము. బట్ అదైతే అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే టీం నుంచి అయితే రాలేదు. సుధాకర్ రెడ్డి చెరుకూరు గారు ఫిల్మ్ ఛాంబర్లో అయితే ఈ మూవీ టైటిల్ని అయితే కార్పెంటర్ అని రిజిస్టర్ అయితే చేశారనమాట. అది బాలయ్య గారి సినిమానా లేదంటే వేరే సినిమా టైటిల్ అనేది తెలియ రావాల్సి వచ్చింది. అలాగే ఈ ఎన్బికే 113 మూవీ వివేక్ ఆత్రేయతో చేయబోతున్న ఈ సినిమా ఆఫ్టర్ సరిపోదా శనివారం తర్వాత ఈ డైరెక్టర్ బాలయ్య గారికి సినిమా స్టోరీ చెప్పి బాలయ్య గారిని మెప్పించడము, ఈ సినిమాలో బాలయ్య గారు డ్యూయల్ రోల్లో చేయడం అనేది చాలా గొప్ప విషయంగా మనం వర్ణించవచ్చు. ఎందుకంటే బాలయ్య గారు ప్రతిసారి డ్యూయల్ రోల్లో చేసిన చాలా సినిమాలు అయితే మాత్రం ఇండస్ట్రీలో భారీ రికార్డులను అయితే సాధించడం జరిగింది. అలాగే ఈ సినిమా కూడా బాలయ్య కెరీర్లో మరొక మైలురాయిలుగా నిలిచిపోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య గారు ఒక పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గాను, మరోపక్క హిందూపురం ఎమ్మెల్యే గాను చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన స్టోరీ సెలక్షన్స్ అనేటివి ఈ మధ్యకాలంలో అయితే చాలా బలంగా ఉంది. మంచి కథనం ఉన్న స్టోరీస్కే బాలయ్య గారు అయితే ఓకే చెప్తున్నారు. ఎస్పెషల్లీ యంగ్ డైరెక్టర్స్కి అయితే అవకాశాలు ఇస్తున్నారు అనమాట. వాళ్ళు ఈ అవకాశాలను సద్వినియోగపరచుకొని బాలయ్య గారిని మరొక మెట్టు ఎక్కించే విధంగా సినిమాలు తీయాలని బాలయ్య ఫ్యాన్స్ని, అలాగే సాటి సినీ ప్రేక్షకుల్ని మీ యొక్క ఆలోచన విధానాలతో మంచి కథనంతో బాలయ్య గారిని మెప్పించి
సినిమాని మంచి అలరింపజేయాలని మరొకసారి కోరుకుంటూ న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మీకు వీడియోస్ నచ్చుతాయి, 1-2 సార్లు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.